సరిహద్దుల్లో 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 25 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జైరాం సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ముత్యంపల్లికు చెందిన చలపతిపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. 1988లో పట్టు పరిశ్రమ శాఖలో ఫీల్డ్ ఫోర్మెన్గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన చలపతి 1990లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీలో చేరి క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. ఎక్కువ కాలం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పనిచేశాడు. ఒడిశా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక దాడుల వెనుక చలపతి హస్తం ఉంది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న చలపతి ఎన్కౌంటర్కు ఓ సెల్ఫీ ఉపయోగపడినట్లుగా తెలుస్తోంది. 2016లో జరిగిన ఓ ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న ఓ పాత స్మార్ట్ ఫోన్లో ఓ సెల్ఫీని గుర్తించాయి భద్రతా బలగాలు. ఆ సెల్ఫీలో చలపతితో పాటు ఆయన భార్య అరుణ కూడా ఉన్నారు. అరుణ ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీలో డిప్యూటీ కమాండర్గా ఉన్నారు. ఈ ఫోటోను అరుణ తన సోదరుడు ఆజాద్కు పంపించారు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ చనిపోగా అప్పుడు స్వాధీనం చేసుకున్న ఫోన్లో ఈ ఫోటో కనిపించింది. దీంతో చలపతి ఎలా ఉంటాడనే విషయం భద్రతా బలగాలకు బాహ్య ప్రపంచానికి తెలిసింది. 2008లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో భద్రతా బలగాలపై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి ఈ చలపతి. ఈ దాడిలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను హతమార్చడంలోనూ చలపతి కీలకంగా వ్యవహరించారు.